హాయ్, వెల్కమ్ టు విలేజ్ సిరి కుకింగ్. ఈ ఛానల్ని ఆదరించిన ప్రతి ఒక్కరికి మా హృదయపూర్వక నమస్కారములు. ఇవాళ చాలా మంచి రెసిపీతో మీ ముందుకు వచ్చానండి. చాలా బాగుంది. ఒక్కసారి ఈ విధంగా మనం కర్రీ చేసామే అంటే ప్రతి దానిలో కూడా టేస్ట్ చాలా బాగుందండి. ఈ విధంగా చేయాలని నాకు చాలా కుతూహలం అండి. ఈ విధంగా చేస్తే చపాతీ చేసుకున్నప్పుడు తింటుంటే రుచి ఉంటుందండి. ఎంత బాగుంటుందంటే అంత బాగుంటుందండి. చపాతీ ఏంటంటే ఇంకా పూరి చేసుకున్న వేడివేడి అన్నంలోకైనా ప్రతి దానిలోకైనా సరే టేస్ట్ సూపర్ అంటే సూపర్ అండి. దీన్ని ఎలా చేయాలంటే ముందుగా మనం ఈ శనగలను తీసుకోవాలండి. ఈ ఎర్ర శనగలను తీసుకునేసి వీటిని మనం నైట్ నానబెట్టుకోవాలి. అంటే నైట్ పడుకునేటప్పుడు ఇవి ఒక గిన్నెలో వేసి నీళ్లు పోసి నానబెట్టుకునేసి ఉదయం లేచిన తర్వాత అప్పుడు మనం కూర చేసుకునేటప్పుడు వాటిని శుభ్రంగా కడిగి ఆ తర్వాత ఒకటి ప్రెషర్ కుక్కర్ తీసుకునేసి ఆ ప్రెషర్ కుక్కర్లో అయితే వేసేసుకోవాలి. అంటే నేను దాదాపు 50 గ్రాములు తీసుకున్నానండి. 50 గ్రాములు చూడండి, ఈ ఉబ్బే తరిగి ఎంత అయినాయో ఈ విధంగా వస్తాయి. ఇప్పుడు దీంట్లో ఒక గ్లాసు నీళ్లు పోసి 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఆ తర్వాత దీనికి మూత పెట్టుకోవాలండి. ఆ మూత కూడా ఏంటంటే మనకు విజిల్స్ రావాలి కాబట్టి ఆ విజిల్స్ వచ్చే విధంగా చూసుకొని మూత పెట్టి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి స్టవ్ మీద పెట్టి దీన్ని అయితే ఒక 4 విజిల్స్ రానిచ్చుకోవాలి. ఎందుకంటే ఇవి గింజలు కాబట్టి ఒక 4 విజిల్స్ అయితే కంపల్సరీ కావాలండి. ఓకేనా? ఈ 4 విజిల్స్ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి అందులో ఉన్న ఎయిర్ మొత్తం తీసేసి మూత ఓపెన్ చేసి ఎలా ఉడికాయో ఒక్కసారి చూసేసుకుందామా. కానీ మనం నీళ్లు పోసుకునేటప్పుడు మాత్రం కొంచెం ఎక్కువే పోసుకోండి. ఇప్పుడు నేను ఒక గ్లాస్ అంటే ఒక గ్లాస్ అంటే నేను ఒక చెంబిడి పోసానండి. ఓకేనా? ఆ చెంబుడు ఏంటంటే ఇవి ఉడకంగా కూడా ఇంకా కొద్దిగా నీళ్ళు ఉంటాయి అట్లా. ఇప్పుడు అది పక్కన పెట్టి స్టవ్ మీద ఒక ప్యాన్ అయితే పెట్టుకునేసి దాంట్లో ఒక గంటి ఆయిల్ వేసుకోవాలి. దాన్ని కొంచెం వేడెక్కనిచ్చి కట్ చేసిన ఉల్లిపాయలండి, అంటే సన్నగా పొడవుగా కట్ చేసి వేసి కొంచెం చెక్క, ఆ తర్వాత 3 లవంగాలు, ఒక 2 యాలకులు ఇవి వేసిన తర్వాత కొత్తిమీర అండి ఒక పిడికెడు వరకు వేసుకోవచ్చు, కొంచెం కాడలు ఎక్కువగా ఉండేదాన్ని చూసి. ఆ తర్వాత పుదీనా ఇది కూడా వేసుకునేసి కొంచెం ఇలా తిరిగేసుకుంటూనే దీన్ని కొంచెం బాగా వేగనిచ్చుకోవాలండి. ఈ టైప్లో ఏంటంటే ఇలా సన్న మంట మీదనే కొంచెం ఒక 2-3 నిమిషాలు టైం పట్టినా పర్వాలేదు, సన్న మంట మీదనే ఇలా బాగా వేగనిచ్చుకోండి. అప్పుడు రుచి బాగుంటుందండి. ఏంటంటే ఈ మన ఆనియన్ పీస్ ఏదైతే ఉన్నదో ఇవి లోపల వరకు బాగా ఉడుకుతుంది. ఇప్పుడు దాన్ని స్టవ్ ఆఫ్ చేసి చల్లారిన తర్వాత మిక్సీ జారీ తీసుకునేసి మిక్సీ జారీలో వేసుకోవాలి. మనం ఏదైనా సరే ఫ్రై చేసేటప్పుడే దాని రుచి బాగుంటుంది. ఓకేనా? ఇప్పుడు ఆ మిక్సీ జారీలో కొంచెం నీళ్లు పోసుకునేసి ఎంత అవసరమో అన్ని నీళ్లు పోసుకునేసి ఈ టైప్లో పేస్ట్ చేసుకోవాలి. చూడండి, ఈ టైప్లో పేస్ట్ వస్తే సరిపోతుందండి. ఎందుకంటే ఆనియన్లో నీరు శాతం ఉంటుంది కాబట్టి ఎక్కువ అయితే నీళ్లు పట్టవు, కొద్దిగా అంటే సగం టీ గ్లాసుడు. ఓకే, ఇప్పుడు దాన్ని పక్కన పెట్టి స్టవ్ మీద అయితే మరొక ప్యాన్ పెట్టుకొని దాంట్లో ఒక 2 గంటలు అయితే ఆయిల్ వేసుకోవాలి. వేసాక కొంచెం వేడెక్కనిచ్చేసి ఇప్పుడు మనం గ్రైండ్ చేసిన ఆ పేస్ట్ని దీంట్లో వేసి అదే మిక్సీ జార్లో మరి కొద్దిగా నీళ్ళు అట్లా పోసుకునేసి కుప్పిలిచ్చి దాంట్లో పోసేసుకొని అల్లం వెల్లుల్లి పేస్టు సగం టేబుల్ స్పూన్ వరకు అయితే దాంట్లో వేసుకోవాలి. వేసాక ఇలా పచ్చి వాసన పోయేంత వరకు అయితే ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ని కొంచెం ఇలా కలుపుతూనే వేగనిచ్చుకోవాలండి. ఇలా తుక అంటూ ఒక 2-3 నిమిషాల పాటు అయితే ఉడికించుకోవాలి. అప్పుడు ఇది మంచి స్మెల్తోనే సూపర్గా ఉంటుందండి. ఈ విధంగా వచ్చిన తర్వాత ఇప్పుడు మనం దీంట్లోకి చిటికెడు పసుపు వేసుకొని 1 టేబుల్ స్పూన్ అయితే కారం, స్పైసీ ఎక్కువ అవసరం లేదండి. ఓకేనా? 1 టేబుల్ స్పూను ధనియాల పొడి కూడా వేసి గరం మసాలా సగం టేబుల్ స్పూన్ వేసుకొని 1 టేబుల్ స్పూన్ అయితే సాల్ట్ వేసుకుందాం. మళ్ళీ చూసుకునేసి టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకోవచ్చు. ఇప్పుడు దీన్ని ఏంటంటే ఈ టైప్లో బాగా కలుపుతూ ఇది మంచి కలర్ వచ్చేంత వరకు అయితే అంటే ఒక 2-3 నిమిషాల పాటు ఇలా బాగా కలర్ వచ్చేంత వరకు ఇలా కలుపుతూనే వేగనిచ్చుకోవాలి. ఓకేనా? ఈ టైపు వచ్చాక ఇప్పుడు మనం ఇందాక ఉడకబెట్టి రెడీ పెట్టుకున్న ఆ శనగల్ని ఇందులో వేసుకుందాం. ఓకేనా? అంటే కొంచెం నీరు పడ్డా ఇబ్బంది ఏం లేదండి, ఇవి జాలి పట్టే అవసరం లేదు. ఓకేనా? అలాగే తీసి గంటితోనే వేసుకోవచ్చు. వేసిన తర్వాత కాస్త ఇలా తిరగేసుకోవాలండి. ఇలా తిరగేసుకునేసి దీన్ని బాగా మిక్స్ చేసిన తర్వాత ఇప్పుడు దీంట్లో ఒక 2-3 పచ్చిమిరపకాయలను అలా చీరి వేస్తే ఆ ఫ్లేవర్తో కూడా టేస్ట్ బాగుంటుంది.
ఓకేనా. అంటే ఈ పచ్చిమిరపకాయలు వేసుకోకపోవచ్చు, కాకపోతే ఏంటంటే వేస్తే టేస్ట్ బాగుంటుంది. వేసిన తర్వాత ఒక 2-3 నిమిషాల పాటు ఇలా ఉడికించుకోవాలండి. ఇలా ఉడికితే ఈ మీదకించి ఆయిల్ ఇలా తేలే విధంగా అలా సన్న మంట మీద ఉడికించుకోవాలి. ఈ విధంగా ఉడికాక కొంచెం అడుగు పట్టుకోకుండా ఇలా కాస్త తిరిగేసుకొని ఇందాక మనం ఏదైతే ఉడకబెట్టామో శనగలు ఆ నీరు ఉన్నాయి కదండి, ఆ నీటిని ఇందులో పోసుకోండి, టేస్ట్ బాగుంటుంది. ఆ తర్వాత మంచినీళ్ళు ఎన్ని అవసరం అన్నీ పోసుకునేసి ఆ తర్వాత రుచికి సరిపడా సాల్ట్ వేసుకోవాలి. కాకపోతే ఏంటంటే ఆ గింజలను ఉడికిచ్చాం కదండి, ఆ నీరు చాలామంది పడేస్తారు, కానీ ఆ నీటిని పోయండి, రుచి సూపర్ ఉంటుందండి. ఇప్పుడు మూత పెట్టి దీన్ని ఇలా ఉడికించుకోవాలి. ఒక 4-6 నిమిషాల సేపు ఉడికాక కాస్త అలా తిప్పుకునేసి ఇప్పుడు మనం ఏం చేయాలంటే కొత్తిమీరని శుభ్రంగా కడిగి ఆ తర్వాత ఇరుచుకొని ఆ కొత్తిమీరని అయితే దీంట్లో చల్లేసుకుందాం. చల్లిన తర్వాత ఇప్పుడు కాస్త అలా కలుపుకోవాలి. కలిపిన తర్వాత ఇంకేముందండి, స్టవ్ ఆఫ్ చేసుకోవడమే. కానీ స్టవ్ ఆఫ్ చేసే ముందు మాత్రం ఒకటి కంపల్సరీ గమనించుకోవాలి, ఓకేనా. వంట బాగా అలవాటు ఉన్న వాళ్ళకైతేనేమో సాల్ట్ కరెక్ట్గా పడుతుంది, రుచి సరిపడా. కొంచెం అలవాటు తక్కువ ఉన్న వాళ్ళైతే ఆఖరణ ఒక్కసారి చెక్ చేసుకునేసి రుచికి సరిపడా సాల్ట్ సరిపోతే స్టవ్ ఆఫ్ చేసి ఇక వేడిగా సర్వ్ చేసుకొని దేనిలోకైనా తిని చూడండి, టేస్ట్ మాత్రం సూపర్ అండి. నేనైతే ప్రత్యేకంగా చెప్తున్నాను, ఈ టైప్లో చేసి చపాతీలోకి కానీ పూరీలోకి కానీ తిని చూడండి, అబ్బా రుచి ఏముందండి. ఈరోజు అయితే నేను దీన్ని ప్రత్యేకంగా చేసుకున్నానండి. చపాతీ చేసుకునేసి ఈ కర్రీని చేశాను. ఇప్పుడైతే ఇంటిలో ఒక పట్టు పడతామండి, అంత బాగుంటుంది. మీరు కూడా ఈ విధంగా ఖచ్చితంగా ట్రై చేయండి, కడుపు నిండా తిని చూడండి, ఓకేనా.